వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఎగ్జిట్ పోల్స్ తో టీడీపీ సంబరాలు చేసుకుంటోందని 2019లో కూడా ఇంతకంటే ఎక్కువే ప్రచారం చేశారన్నారు వెల్లంపల్లి. గెలిచే అవకాశం రేపు 4వ తారీఖు రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గెలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలవబోతుంది. 9వ తారీఖు నాడు వైజాగ్లో జగన్ అనే నేను అనే విధంగా ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2019లో కూడా సంబరాలు చేసుకున్నాడు గెలుస్తామని చెప్పని. 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈరోజు ఆ 23 సీట్లు కాపాడుకుంటే అతను గెలిచినట్టు లెక్క ప్రకారం అయితే కనుక ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలనే దానికి తెలుగుదేశం పార్టీ చెప్పండి. అసలు మీకు ఎందుకు ఓటేయాలి రాష్ట్ర ప్రజలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశాడు, మంచి చేయబోతున్నాడు కాబట్టే ఓటు వేశారు. ఓటు నాగిత్తక అర్హత మాకుంది. గెలిచే అవకాశం రేపు 4వ తారీఖు రిజల్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గెలవబోతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలవబోతుంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. 9వ తారీఖు నాడు వైజాగ్లో జగన్ అనే నేను అనే విధంగా ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు 2019లో కూడా సంబరాలు చేసుకున్నాడు గెలుస్తామని చెప్పని. 23 సీట్లు పరిమితం అయ్యాడు. ఈరోజు ఆ 23 సీట్లు కాపాడుకుంటే అతను గెలిచినట్టు లెక్క ప్రకారం అయితే కనుక ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేయాలనే దానికి తెలుగుదేశం పార్టీ చెప్పండి. అసలు మీకు ఎందుకు ఓటేయాలి రాష్ట్ర ప్రజలు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశాడు, మంచి చేయబోతున్నాడు కాబట్టే ఓటు వేశారు. ఓటు నాగిత్తక అర్హత